नहीं guys video on ఆఫ్ చేయండి ప్లీజ్ close the videos. గాయస్ వన్స్ ఒకసారి గ్రూప్ లో జాయిన్ అయ్యారు అంటే మళ్ళీ డైలీ లింక్ అవసరం లేదండి. ఓకే, ఇది జూమ్ లాగా మీట్ లాగా కాదు. ఒకసారి జాయిన్ అయ్యారంటే ఆ టైంకి కాల్ వచ్చేస్తుంది మీకు. డైలీ లింక్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోవాలి. వాటిలా కాదు ఇది. ఓకే డన్. లైక్ స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా? నా యూట్యూబ్ ఛానల్ కనబడుతుందా? ఓకే డన్. నిన్న చెప్పిన క్లాస్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్టర్డే క్లాస్ అర్థమైందా? ఎందుకు టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ నేర్చుకోవాలి, వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాము, రియల్ టైంలో ఏవి ఎందుకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది డిస్కషన్ చేసాము. ఓకేనా? ఓకే. సో ఏ సెక్టర్లో టాలీని యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, సర్వీస్కి, ఇన్వెంటరీకి, మ్యానుఫ్యాక్చరింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. క్లియర్ కదా నిన్నటి క్లాస్లో? సో తర్వాత నేను గ్రూప్లో కొన్ని పిక్స్ పెట్టి ఉన్నాను, అవి రాసి ఒకసారి చదువుకున్నారా? అవి రాసి ఒకసారి చదివారా గైస్? చలపతి వీడియో ఆఫ్ చేయండి, ప్లీజ్. చదివారా నిన్నటి క్లాస్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ మ్యూట్. నా వాయిస్ వస్తుంది, నాన్ వాయిస్ వస్తుంది, ప్లీజ్ మ్యూట్ చేయండి. యా, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఓకే. సో చూడండి. యా డన్. సో టుడే మనం ఫస్ట్ క్లాస్ డిస్కషన్ చేస్తున్నాము థియరీలో. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, అకౌంట్స్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, ఏంటి అకౌంట్స్ అంటే? అకౌంట్స్ ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పండి. లాటిన్. కన్ఫర్మా? ఓకే సార్, 100 వీడియోస్ చూసాం సార్, మీ ఇంకా చెప్పకపోతే ఎట్లా సార్ అంటారా? ఓకే. సో ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ ఒకరు రాస్తున్నారు అంటే లైక్ లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్, ఈ లాంగ్వేజెస్లో రాస్తారు. సో అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఇది ఒక బిజినెస్ ప్రాసెస్ ఒక కంపెనీలో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఏ విధంగా జరుగుతుంది. సో డైలీ ట్రాన్సాక్షన్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఏ విధంగా రికార్డింగ్ చేస్తారు.
చేసిన తర్వాత వాటిని ఏ విధంగా క్లాసిఫైయింగ్ చేస్తారు? సపరేట్‌గా. రిపోర్ట్స్ ఏ విధంగా చూస్తారు మంత్లీ? బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ఒక కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏ స్టేజ్‌లో ఉంది? ప్రాఫిట్‌లో నడుస్తుందా మంత్లీ? లేకుంటే లాస్‌లో నడుస్తుందా? వీటన్నిటికి సమాధానం అకౌంట్స్‌లో మనం చూసుకోవచ్చు. అనేదే కాన్సెప్ట్ మనకి. అకౌంట్స్ అంటే. ఓకే. ఓకే. డన్. తర్వాత అకౌంట్స్. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బిఫోర్ మనకి దీంట్లో మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయి అకౌంట్స్‌లో. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే ఒక బిజినెస్‌లోకి అవుట్ సైడ్ నుంచి ఏవైనా వచ్చే మాత్రమే రాసుకునేవాళ్ళు. లేదు అంటే బిజినెస్ నుంచి పోయేటివి మాత్రమే రాసుకునేవాళ్ళు. అలా ఒక సైడ్ నుంచి రాసేవాళ్ళు. అలా చేస్తే అకౌంట్స్ రావట్లేదు కరెక్ట్‌గా. ఈయన ఏం చేశారు? అలా రాస్తే అకౌంట్స్ అనేది రావండి కరెక్ట్‌గా. మన బిజినెస్‌కి అవుట్ సైడ్ నుంచి ఎంత అమౌంట్ గల వాల్యూ ఏదైనా వస్తుందో, అంతే అమౌంట్ గల వాల్యూ కూడా బిజినెస్ నుంచి బయటికి పోతుంది. అనేది 2 కాన్సెప్ట్‌లను రాస్తేనే ఒక బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అనేది తెలుస్తుందనేది ఈయన చెప్పడం జరిగింది. డబుల్ ఎంట్రీ సిస్టమ్‌లో. ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు 1494లో. అప్పటి నుంచి మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్‌గా వస్తున్నాయి. పర్చేజ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ 50,000 వచ్చేది మాత్రం రాసుకునేవాళ్ళు. మన బిజినెస్ డబ్బులు పోయేది రాసుకునేవాళ్ళు కాదు. అలా రాసుకోకుండా ఎట్లా? ఎలా తెలుస్తుంది? ఎంత బయటికి పోతుంది? ఎంత బయట నుంచి లోపలికి వస్తుందనేది తెలీదు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తున్నాయి. సో, అది. తర్వాత అకౌంటింగ్ రూల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. మనిషికి హార్ట్ ఎలాగో అకౌంట్స్‌కి బ్యాక్ బోన్స్ ఇవి. అకౌంట్స్‌కి బ్యాక్ బోన్స్. సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏముండాలి మన దగ్గర? చెప్పండి ఎవరైనా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ దగ్గర ఫస్ట్ ఏముండాలి? క్యాపిటల్. చెప్పండి. క్యాపిటల్. ఇంకా బిజినెస్ మీద అవగాహన ఉండాలి సార్. ఓకే, గుడ్. ఇంకా క్యాపిటల్ ఉండాలి. రిసోర్సెస్. ఓకే, గుడ్. ఇంకా చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఓకే, గుడ్. డన్. ఓకే అండి, వెరీ గుడ్. సో, ఇక్కడ అకౌంటింగ్ రూల్స్ అన్నా, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నా, గోల్డెన్ రూల్స్ అన్నా అన్నీ కూడా ఇవే వస్తాయి. ఫస్ట్ పర్సనల్ అన్నారు, రియల్ అన్నారు, నామినల్ అన్నారు. మనం సబ్జెక్ట్లోకి దిగితే దీంట్లో మళ్ళీ సపరేట్ డివైడింగ్స్ ఉంటాయి చాలా. అదంతా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పర్సనల్లో న్యాచురల్ అంటారు, రిప్రజెంటేటివ్ అంటారు, ఓకేనా, ఆర్టిఫిషియల్ అంటారు. మళ్ళీ పర్సనల్ కాకుండా ఇంపర్సనల్లో మళ్ళీ రియల్ సపరేటు, నామినల్ సపరేటు. రియల్లో మళ్ళీ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్లో మళ్ళీ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఇలాగ ఒక పెద్ద చార్ట్ లాగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నామినల్లో మళ్ళీ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇట్లా ఇలా వెళ్తూ వెళ్ళొచ్చు. అవన్నీ లేకుండా ఇలా మన షార్ట్స్లో చెప్తే స్టూడెంట్స్కి అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ మొబైల్ షాప్ పెట్టాలనుకుంటున్నాను. మొబైల్ షాప్ పెట్టాలి అని నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నా దగ్గర క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ నేనే ఓనర్ని, అంటే నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సార్ అదేంటి సార్ బిజినెస్ వేరు, ఓనర్ ఏంటి సార్ అంటే, మీరు మీ బిజినెస్లో ఓనరే కావచ్చు, మీరు కూడా ఒక ఎంప్లాయీనే. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్లో ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించకూడదు.
మీ ఏమంటే మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే మీరు పెట్టుబడి పెడుతున్నారు, అంటే మీరు క్యాపిటల్ పెడుతున్నారు. మీ బిజినెస్లో మీరే ఒక పర్టికులర్ ఒక పేరు పెట్టుకొని బిజినెస్కి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నారు, ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మిగతా వాళ్ళ కాదు కదా. మీ దగ్గర డబ్బులు ఉంది, మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ తెలియాలిగా. ఓకే, సో ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్లో నిలబడి ఆలోచించాలి. నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం వెళ్తున్నాయి, అవుట్ సైడ్ నుంచి నా బిజినెస్కి ఏం వస్తున్నాయి అనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి. అనే కాన్సెప్ట్ని మైండ్లో మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే క్యాపిటల్ కావాలి అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్, మంచిది. ఆ క్యాపిటల్ కావాలంటే ఓనరే తన బిజినెస్కి అప్పుగా ఇచ్చి ఒక 5 లక్షలు 10 లక్షలు మొబైల్ షాప్ స్టార్ట్ చేయొచ్చు, అది ఒక రకం. లేదు, నీ దగ్గర డబ్బు లేదు, ఓనర్ దగ్గర డబ్బు లేదు, ఓనర్ ఏం చేస్తాడు? మార్కెట్లో అప్పులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పర్సన్స్ ఉండొచ్చు, బ్యాంకులు ఉండొచ్చు, ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, కంపెనీస్ ఉండొచ్చు, ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఫ్యాక్టరీస్ ఉండొచ్చు, ఏజెన్సీస్ ఉండొచ్చు. పర్సన్స్ అంటే స్టేట్లు ఉంటారు, లేదంటే రామ్, కిషోర్, పల్లవి, ప్రియా, రమ్య, సంథింగ్ ఎవరి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకోవచ్చు క్యాపిటల్. అలా కాదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఓకే, వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్ ఇలా రకరకాల ఉండేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కంపెనీస్ ఉంటాయి, విప్రో, కాగ్నిజెంట్ ఇట్లా వెళ్ళి తెచ్చుకోవడానికి ఉంటుంది. టీసీఎస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ప్రియా మర్చెంట్స్ అండ్ రాజా ట్రేడర్స్, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఏజెన్సీస్, కోల్గేట్, డాబర్, ఇలా ఏజెన్సీస్ కూడా ఉంటాయి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు అప్పు. ఓకే, అంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అంటే పర్టికులర్గా మన క్యాపిటల్ అనేది మ్యాండేటరీ. అది హ్యూమన్ పేరుతో కానీ, సంస్థల పేర్లతో కానీ, ఇన్స్టిట్యూట్ల పేర్లతో కానీ, పేరైతే మ్యాండేటరీ. అది ఇన్స్టిట్యూట్ పేరైనా, బ్యాంక్ పేరైనా, కంపెనీస్ పేరైనా, ఆర్గనైజేషన్ పేరైనా, ఫ్యాక్టరీస్ పేరైనా, ఏదైనా కానివ్వండి, పేరైతే మ్యాండేటరీగా పేరైతే ఉంటుంది. అలా పేర్లతో పలికేటివి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్ కింద మీరు తీసుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవచ్చు అనేది మీ మైండ్లో తట్టాలి. మనసులో ఇవ్వచ్చు, బ్యాంకులు ఇవ్వచ్చు, ఇండస్ట్రీస్ అయినా ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అని ఇవ్వచ్చు, ఏజెన్సీస్ అని ఇవ్వచ్చు, కంపెనీస్ అని ఇవ్వచ్చు అని మీ మైండ్కి తట్టాలి క్యాపిటల్. లేదంటే ఓనర్ అయినా ఇవ్వచ్చు తన బిజినెస్కి. ఓకే, మొబైల్ షాప్ పెట్టాలనుకున్నాను, ఒక 10 లక్షలు ఓనరే, అంటే నేనే నా బిజినెస్కి అప్పుగా ఒక 10 లక్షలు ఇచ్చాను. నా పేరు లోకేష్ అనే వ్యక్తి బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, బిజినెస్ లోకేష్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు లోకేష్ బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనర్కి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, డన్, బాగుంది, క్యాపిటల్ అని బాగుంది. తర్వాత ఇప్పుడు మొబైల్ షాప్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ఆ మొబైల్ షాప్కి సంబంధించి రిసోర్స్ ఏం కావాలా? రిసోర్స్ అంటే ఏంటి చెప్పండి? ప్లేస్ కావాలి, ల్యాండ్, ఇంకా బిల్డింగ్, ఇంకా ఫర్నిచర్, ఇంకా ఎంప్లాయీస్, ఇంకా స్టాక్. ఓకే, ఇంకా వెరీ గుడ్. ఓకే, రిసోర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పారుగా, నేను ఎక్కడ ఏం పెట్టుకోవాలి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ షాప్ పెట్టాలనుకుంటున్నాను. ఎక్కడైతే బాగా ఏరియాస్ ఉంటాయో, ఎక్కడైతే బాగా మొబైల్స్ అమ్మడిపోతాయో ఆ ప్లేస్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. అసలు జనాలు లేని ప్లేస్లో సెలెక్ట్ చేసుకుంటే నేను బిజినెస్ ఎలా చేసుకోలేను. సో ఎక్కడైతే ఏరియా మంచిగా ఉంటుందో, ఎక్కడైతే మొబైల్ షాప్స్ ఎక్కువ ఉంటాయో అదే ప్లేస్లోనే నేను కూడా మంచిగా పెట్టాలి. సో ల్యాండ్ చూసుకోవాలి, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ చూసుకోవాలి, ఆ బిల్డింగ్లో మళ్ళీ నేను ఫర్నిచర్ చూసుకోవాలి. ఓకే,
ఎక్కడెక్కడ ఏం ఫిట్ చేసుకోవాలో అన్నీ ఫిట్ చేసుకోవాలి. ఇవన్నీ రిసోర్స్ అంటే నీ బిజినెస్ కోసం ఉపయోగించే రిసోర్స్, నాట్ ద సేల్ కోసం కాదు. నువ్వు క్యాపిటల్ 10 లక్షలు పెట్టినావు అంటే ఆ 10 లక్షలో గాను నీకు ఏం కావాలనుకుంటున్నావో, ఏం పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించి రిసోర్స్ అనేది నీకు కావాలి. అది ఏంటి? ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ అండ్ కంప్యూటర్స్ ఏదైనా కావచ్చు నువ్వు ఉపయోగించేటన్ని కూడా. సో వీటిని ఫిక్స్డ్ అసెట్స్ లేదా కరెంట్ అసెట్స్ లేదా ఫిక్స్డ్ అసెట్స్ అని 3 రకాలుగా పిలుస్తారు. ఆ 3 రకాలు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను వాటిని. సో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఈ 3 కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. సో దీంతో పాటు క్యాష్, పర్చేస్, సేల్స్ ఇవి కూడా దీంట్లోనే కలిసి ఉంటాయి. సార్ పర్చేస్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది కదా సార్, మీరు ఎందుకు సార్ రియల్ అకౌంట్ చెప్తున్నారు? రియల్లో కూడా చేసుకోవచ్చు. సో అది బిజినెస్ ప్రకారం ఓకే, అవి రెండు కూడా. బట్ కానీ చాలా వరకు కాలేజెస్లలో, స్కూల్స్లలో నామినల్ అకౌంట్లో, రియల్ అకౌంట్లో తీసుకుంటారు. ఓకే, రెండింటికి ఏ విధంగా తీసుకున్నా మీనింగ్ అయితే ఒకటే వస్తుంది. ఓకే, సో ఇవి అనమాట పర్చేస్, సేల్స్, క్యాష్ ఇవి కూడా. ఇవి 3 రియల్ అకౌంట్లో తీసుకోవచ్చు. దీంట్లో పాటు ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఈ 3 కలిపి రియల్ అకౌంట్లో వస్తాయి. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత నువ్వు ఏ బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నావో ఆ బిజినెస్కు సంబంధించి రిసోర్స్ ఏం కావాలనో అవన్నీ కూడా రియల్ అకౌంట్లో ఉంటాయి. గుర్తుపెట్టుకుంటే అంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది అకౌంటింగ్ రూల్స్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అయింది. ఓకే, డన్. తర్వాత నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ. మొబైల్ షాప్ అంటే ఏమొస్తాయి? ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి చూద్దాం. నెల కంటిన్యూగా జరిగేటివి రెంట్. ఇంకా ఎంప్లాయీస్ సాలరీస్. వెరీ గుడ్. ఇంకా కరెంట్ బిల్ సార్. వెరీ గుడ్. నెట్ బిల్ వస్తుంది సార్, కరెంట్ బిల్లు. నెట్ బిల్. ఇంకా ఒకవేళ ఇంట్రెస్ట్ తీసుకొస్తే లోన్ ఏమైనా తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి సార్, ఈఎంఐ. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇవి కంటిన్యూగా జరుగుతాయి. ఈ మంత్ ఆ మంత్ ఏముండదు, కంటిన్యూగా జరుగుతాయి. ఓకే, మొబైల్ షాప్స్ అంటే ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి చూడండి. బేస్డ్ ఆన్ బిజినెస్ను బట్టి పదాలు మారుతాయి. కానీ కొన్ని మాత్రం ఫిక్స్ అయ్యి ఎలాగ ఉంటాయి. నువ్వు స్కూల్లో పనిచేసినా ఏ పేర్లు ఉంటాయి, మొబైల్ షాప్లో పనిచేసినా అవే పేర్లు ఉంటాయి. ఓకేనా, బట్టల షాప్లో పనిచేసినా అవే పేర్లు ఉంటాయి, కంప్యూటర్ షాప్లో పనిచేసినా అవే పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఏంటి? రెంటు, శాలరీసు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సు ఇవన్నీ కామన్ నేమ్స్. ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా ఇవి కామన్ నేమ్స్. ఓకే, డన్. ఇన్కమ్స్ ఏముంటాయి మొబైల్ షాప్ అంటే? ఒకవేళ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇన్కమ్స్ ఏముంటాయి పదాలు చెప్పండి. ఇన్కమ్స్ పదాలు అక్కడ ఏం పదాలు ఉంటాయి? ఇన్కమ్స్ చెప్పండి. ఫీజ్. ఏం ఫీజు? స్కూల్లో అయితే ఏం ఫీజు ఉంటుంది? ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు అంటారు, ట్రైనింగ్ ఫీజు అంటారు, ఎగ్జామ్ ఫీజు అంటారు, హాల్ టికెట్ ఫీజు అంటారు, మెటీరియల్ ఫీజు అంటారు. ఓకేనా, ఇలా రకరకాల ఫీజులు, పేర్లు మాత్రం రకరకాల పేర్లు పెట్టి లాగుతారు. హాస్పిటల్ ఏముంటాయి? మెడికల్ ఫీజు, తర్వాత డాక్టర్ ఫీజు అంటారు, ఆపరేషన్ ఫీజు అంటారు, ల్యాబ్ ఫీజు అంటారు, మెడిసిన్ ఫీజు అంటారు. అంటే పదాలు రకరకాల పదాలతో పిలుస్తారు. అంటే బేస్డ్ ఆన్ కంపెనీ నేచర్ బట్టి. ఓకే, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ రెండు కూడా నామినల్ అకౌంట్లో వస్తాయి. సో అర్థమైందా? ఒక బిజినెస్ స్ట్రక్చర్ ఏందో అర్థమైందా క్లియర్గా? అకౌంటింగ్ రూల్స్లో క్యాపిటల్ అంటే డబ్బులు కావాలి అంటే పర్సనల్, డబ్బులు ఉన్న తర్వాత రిసోర్స్ కావాలంటే రియల్, తర్వాత నెల జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ చూడాలి అంటే నామినల్. ఓకేనా, క్లియర్? అర్థమైందా?
ఈ స్ట్రక్చర్ అర్థమైంది బాగా? ఇదే ప్రాణం అకౌంట్స్కి. తర్వాత రూల్స్. పర్సనల్ రూల్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ రూల్, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా. తర్వాత అసెట్స్ చెప్పాను, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసిఎస్ అసెట్స్. ఇవి మూడు కలిపి ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయండి ఈ మూడు కలిపి? పర్సనలా, రియలా, నామినలా? రియల్. రియల్. అది అకౌంట్లో ఉంటాయి. సార్, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే, నీ బిజినెస్ పర్పస్ కోసం కొని నీ బిజినెస్ కోసం ఉపయోగించే అసెట్స్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి కొన్న తర్వాత నీ బిజినెస్ 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మొబైల్ కొంటావు, ఇమీడియట్గా అమ్మవుగా, మినిమం 1 year అయినా ఉపయోగించుకుంటావుగా కొత్తది, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఫర్నిచర్ కొంటావు ఇంట్లోకి, ఇమీడియట్గా అమ్మవుగా. కంప్యూటర్ కొంటావు, ఇమీడియట్గా అమ్మవుగా. సో మినిమం 1 year అయినా యూజ్ చేద్దాంలే, కొన్నాం కదా ఎలాగో అని అనుకుంటావుగా. అలాంటివి ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తాయి. 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి ఇవి ఆర్గనైజేషన్లో, కంపెనీలో. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇప్పుడు ఇంట్లో సరుకు ఉందండి, ఒక 10 రోజులు సరిపడే సరుకు తీసుకుంటారు. నెల 2 నెలలు తిరపడే సరుకు తీసుకోరుగా, కూరగాయలు అన్నీ ఉండవుగా అన్ని రోజులు. అలా 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బిజినెస్లో పెట్టుకోరు. సో బిజినెస్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు. కస్టమర్స్, డెప్టర్స్, వాళ్ళు మనకు రిపీటెడ్గా వస్తూనే ఉంటారు, 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి కంపల్సరీగా. తర్వాత బ్యాంక్స్, డిపాజిట్ చేస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం బ్యాంక్స్. బిల్స్, రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్లు ఎవరికైనా కస్టమర్స్కి సేల్ చేసి ఉంటాం, ఆ కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి. వాడు 6 months లోపల ఎవడు ఎంత ఇవ్వాలనేది కూడా బిల్స్, రిసీవబుల్స్లో ఎంటర్ చేసుకుంటాం. సో తర్వాత షేర్స్. సో ఇప్పుడు నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి నా ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో, నా దగ్గర డబ్బులు లేదు. నేనేం చేస్తాను, షేర్లు అమ్ముతాను మార్కెట్లో. మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరేం చేస్తారు, నా కంపెనీ ఇయర్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందని చెక్ చేసి నా కంపెనీలో మీరు ఇష్టపడి షేర్లు కొంటారు. షేర్ ఒక 100 లెక్కన తీసుకొని మీరు 10,000 నా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది తీసుకొని పోయి నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాను. సో ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, చెప్పలేము. ఇలా 6 months లోపలే రొటేషన్ జరుగుతూ పోతూ ఉంటే వాటిని కరెంట్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత ఫిక్స్ ఈసిఎస్, ఇవి కంటికి కనిపించవు. ఓకే, ఇప్పుడు గుడ్విల్, టాటా కంపెనీ ఉంది, వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఏం మాత్రం తగ్గరు. నీట్గా చిన్న వస్తువు దగ్గర నుంచి నీట్గా మెయింటెనెన్స్ చేస్తారు. వరల్డ్ వైడ్ ఉంటాయి ఇలాంటి కంపెనీస్. ఆల్ కంపెనీస్లలో ఉంటారు. కార్లలో ఉంటారు, ఎయిర్లైన్స్లలో ఉంటారు, కూరగాయలలో ఉంటారు, సాల్ట్లలో ఉంటారు, స్టీల్లలో ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్లో వీళ్ళు వస్తువులు ఉంటాయి. గుడ్ విల్, మెయింటెనెన్స్ అలా మెయింటైన్ చేస్తారు, మంచి పేరు. తర్వాత పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనా వచ్చింది, ఆ కరోనాకు ఏదో ఒక దేశం ఫార్ములా కనిపెట్టింది అనుకో, అదే ఫార్ములా వేరే దేశాల్లో ఉపయోగించాలి అంటే ఫస్ట్ ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, పేటెంట్ రైట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మన తిరుపతి లడ్డు ఉంది, అదొక ఫార్ములా, మన రైట్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే అది పేటెంట్ రైట్స్ కలిగి ఉంటుంది. తిరుపతి పర్మిషన్ ఇస్తేనే వేరే దేశంలో ఉపయోగించాలి, లేకుంటే ఉపయోగించకూడదు. ట్రేడ్ మార్క్స్, పలానా కంపెనీ లోగో చూస్తే పలానా కంపెనీ అని చెప్పగలుగుతారు. టిక్ మార్క్ ఉంది అంటే ఇట్లా నైక్ షూస్ అంటారు. ఏనుగులు గుర్తుంది అంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. డాట్ వచ్చి మధ్యలో రౌండ్ ఆఫ్ చేస్తామంటే ఎస్బీఐ బ్యాంక్ అంటాం. అలా కొన్ని చూస్తేనే ఐడెంటిఫై చేస్తాం, వాటిని ట్రేడ్ మార్క్స్ అంటారు. కాపీ రైట్స్, తెలుగు సినిమా తమిళంలో డబ్బాలన్నా, తెలుగులోకి డబ్బాలన్నా, అది పోయం అయినా, సాంగ్ అయినా, సినిమా స్టోరీ అయినా, ఏదైనా బుక్స్ అయినా, ఓకేనా, ఏవైనా కానీ సి అని నుండి రైట్ రౌండ్ ఆఫ్ ఉంటుంది, కాపీ రైట్స్ అని చెప్పుకుంటాం. ఈ 3 కలిపితే మనకు రియల్ అకౌంట్లో ఉంటాయండి. ఈ 3 కలిపితే మనకు
రియల్ అకౌంట్లో ఉంటాయి. పెట్టుకోవాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? యా, నెక్స్ట్ అండి. ఎక్స్పెన్సెస్లో మనకి 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఆఫీస్లో జరుగుతాయి. యా, డైరెక్ట్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒక సిమెంట్ లారీ వచ్చింది, అది ఇమీడియట్గా అన్లోడింగ్ చేయాలి. వీళ్ళు నెలకు పని చేయరు కంపెనీలో, ఏదైనా వర్క్ ఉంటే అప్పుడు పని చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. దాన్ని హమాలి అని అనొచ్చు, వేజెస్ అయినా ఉండొచ్చు. ఫ్యాక్టరీ ఓన్ కాదు, ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. సో ఆ ఫ్యాక్టరీలో మనకు మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలా, ఫ్యూయల్ ఉండాలా. ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. తర్వాత వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయాలా. అవి కాకుండా ఇంకా గోడౌన్ రెంట్ అంటారు. ఓకే, పవర్ ఛార్జెస్ అంటాం, లైక్ గ్యాస్ ఛార్జెస్ అంటాం, కోల్ ఛార్జెస్ అంటాం, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటాం, ఇంకా గోడౌన్ రెంట్ అంటాం. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఫ్యాక్టరీలు ఉంటాయి. అవి కూడా బిజినెస్ ఎక్స్పెన్సే, బట్ వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకుంటాం అన్నీ. ఇండైరెక్ట్ అంటే ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి, రెంట్లు కట్టాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అసెట్ల మీద డిప్రిషియేషన్ తీస్తారు, డిస్కౌంట్లు ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి, కంపెనీకి ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, ఇంట్రెస్ట్లు కడతా ఉండాలా. ఇవన్నీ కూడా ఆఫీస్లో జరుగుతూ ఉంటాయి. వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకోవాలి. ఫ్యాక్టరీలో ఉంటాయి ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ లైక్ ఆఫీస్లో కూడా ఉంటాయి. ఇవి 2 కలిపితే ఎక్కడ ఉంటాయండి? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయి ఇవి? నామినల్. నామినల్ అకౌంట్లో ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్కమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకి ఒక 10,000 కానీ 1 lakh కానీ ఇచ్చి 1 year వరకు వాళ్ళు 1 lakh ఇస్తే ఒప్పుకుంటారు మీరు ఇంట్రెస్ట్ ఇవ్వకుండా? ఇంట్రెస్ట్ ఆశించకుండా ఇచ్చే వాళ్ళ అమౌంట్ ఉన్నారా మార్కెట్లో ప్రజెంట్? ఉన్నారా? ఎవరైనా దయగల వ్యక్తులు ఎవరు ఉన్నారా? నాకు ఇస్తారా ఇంట్రెస్ట్కి లేకుండా? కోర్సు ఫీజు 6,000 కట్టేటట్లే 60 రకాలుగా ఆలోచించే పర్సన్స్ ఉన్నారు మార్కెట్లో. 1500 అంటే 100 మంది ఫోన్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ 1 lakh డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారంటే వాళ్ళకి దండం పెట్టి కాళ్ళకు కొబ్బరికాయ కొట్టచ్చు, ఐ థింక్. ఓకే, ఏం చేద్దాం, అలాంటి మార్కెట్లో మనం బతుకుతున్నాం, తప్పదు. ఓకే, లైక్ మొబైల్ అయితే 30,000 పెడతారు, ల్యాప్టాప్ అయితే 50,000 పెడతారు, కానీ చదువుకు మాత్రం గంటలు ఆలోచిస్తారు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఓకే, ఆ రోజులు కూడా వస్తాయి, చదువుకు పెట్టే రోజులు కూడా. డబ్బులు డన్, లివ్ ఇట్. సో డన్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఏంటి? పక్కింటి వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ డబ్బులకి ఊరికైతే ఇవ్వంగా. ఓకే, ఫ్రీగా ఇంట్రెస్ట్ కోసమే ఇస్తాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, కమిషన్స్. ఇప్పుడు మీరు 1 lakh కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో మీరు ఇంతమంది జాయిన్ చేపిస్తే కమిషన్ ఇస్తూ ఉంటారు, అలా కమిషన్ రిసీవ్డ్. తర్వాత మీరు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుంటారు, ఇల్లు రెంట్ వస్తుంది బిజినెస్కి, రెంట్ రిసీవ్డ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఊరికనే చేస్తారా? మనుషులం కదా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమి చేయం. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. వీటి గురించి క్లియర్గా 4th క్లాస్లో చెప్తాను. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్. 1 lakh మీరు పర్చేజ్ చేశారు, 80,000 వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, 20,000 మీరు ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా రిసీవ్డ్ అనే పదాలు ఏవైనా వచ్చాయంటే అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఓకే, ఇవే పదాలు పెయిడ్ కూడా ఉంటాయి. యా, ఏదైనా తీసుకోండి. ఇంకా రిసీవ్డ్ అనిందంటే ఇన్కమే. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కమిషన్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, డిస్కౌంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇలా 2 రకాలు ఉంటాయి. పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, రిసీవ్డ్ అంటే ఇన్కమ్. యా, తర్వాత ఫ్యాక్టరీలు జరుగుతాయి.
ఏంటివి? ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఫ్యాక్టరీలో ఎందుకు ఇన్సూరెన్స్ కట్టుకుంటారంటే ఏమైనా జరిగినప్పుడు, కాళ్ళు చేతులు ఏమైనా పోయినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కోట్లు ఇస్తారు. మన వైజాగ్లో జరిగింది ఒకసారి, ఏదో అందరికి ₹1,00,00,000 ఇచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇన్సూరెన్స్ అనేది ఉంది అంటే మనకు డబ్బులు వస్తుంది. ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్. ఇంకా ఫ్యాక్టరీ అన్నాక వాళ్ళకి నచ్చిన పదాలు ఉంటాయి. ఆ పదాలలో ఇన్కమ్ అని వచ్చిందంటే అది డైరెక్ట్ ఇన్కమ్ కింద మనం తీసుకుంటాం. ఓకే, సో ఇవి రెండు కలిపితే ఎక్కడ ఉంటాయి? మనకి నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్లు జరుగుతాయండి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేసి. ఓకే, సో ఒక షాప్కి వెళ్ళాం, మనకు కావాల్సిన వస్తువులు స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకున్నాం. ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చేసి వచ్చేసాం. వాటిని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటాం. తర్వాత క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే షాప్కి వెళ్ళాం, మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు మన పేరు అనేది అప్పుగా రాసుకుంటారు. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఓకే, సో ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే అర్థం ఏంటి? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే, సో ఇప్పుడు ఆల్రెడీ అసెట్లు కొని ఉంటాం, వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. సో వీటిని మనం డిప్రిసియేషన్, ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. మనం పర్చేజ్ రిటర్న్ అంటాం. ₹1,00,000 సరుకు కొన్నాం, దాంట్లో 10,000 సరుకు రిటర్న్, 10,000 సరుకు మనకి డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేస్తాం. దాన్ని పర్చేజ్ రిటర్న్ అంటాం. తర్వాత సేల్స్ రిటర్న్. కస్టమర్కి సేల్ చేస్తాం, దాంట్లో 10,000 సరికి డ్యామేజ్ జరిగింది, కస్టమర్ సేల్స్ రిటర్న్ చేస్తారు. సో వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు ఇక్కడ. ఎంత అయితే డ్యామేజ్ జరిగిందో అంత మళ్ళీ రిటర్న్ పంపిస్తాం. దీన్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది. తర్వాత అకౌంట్స్ ప్రిపరేషన్. అకౌంట్స్ ప్రిపరేషన్ అంటే, సో ఇక్కడ మనకి ఒక సైకిల్ ఉంటుంది అకౌంట్స్. ఆ సైకిల్ ప్రకారంగా మాన్యువల్గా చేసుకుంటూ వెళ్తే ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. జర్నల్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేస్తాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ట్రేడింగ్ అకౌంట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఇలా అకౌంట్స్ అనేది మనకి మాన్యువల్గా రియల్ టైంలో జరిగే ప్రాసెస్ మాన్యువల్గా. బట్ వాటిలో ఏంటంటే అన్నీ మనమే చేయాల్సి వస్తుంది. కానీ సిస్టంలో ఏంటి, ల్యాప్టాప్ మనకి సాఫ్ట్వేర్లో జర్నల్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ట్రేడింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ జనరేట్ అయిపోతాయి. మనం ఎన్ని చేయాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ కాకుండా మనకు అకౌంట్ టాలీ ద్వారా మనం ఈజీగా బిజినెస్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో అది ఇప్పుడు మీకు టాస్క్. అవి రాశారు కదా, గ్రూప్లో మార్నింగ్ వేశాను, రాసి చదవమని చెప్పాను. చూద్దాం ఎంతవరకు చెప్తారో. క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే ఓనర్ పేరు లోకేష్ అనే పేరు రాసుకోకుండా యాజ్ ఎ బిజినెస్ అకౌంట్స్ ప్రకారంగా చూసుకుంటే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. క్యాష్ అంటే రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ పర్సనల్ రూల్ ఏంటి? Debit receiver, Debit is the receiver, credit is the giver. రియల్ రూల్ ఏంటి? what comes in debit? Debit what comes in, credit what goes out. సో దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? బిజినెస్ లో క్యాష్ వస్తుంది సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాపిటల్ అకౌంట్ టు Debit cash to capital. సో మీరు చదివిన లెక్కన చెప్పకుండా ఎట్లా కాలేజీలలో ఎలా చెప్తారంటే బట్టి కొడతారు చాలామంది. దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని ఎవరికి కూడా తెలియదు. ఇలా చెప్పారనుకోండి, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చెప్పారంటే ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టాడు, లైఫ్ లాంగ్ బతికున్న గుర్తుండిపోతుంది ఈ ప్రాసెస్లో చెప్తే.
ఎందుకు అది పర్సనల్ అయింది, ఎందుకు అది రియల్ అయింది, వాటి యొక్క రూల్స్ ఏంటి, ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయిందని ఈ ప్రాసెస్ కనుక చెప్పారంటే కాలేజీలలో స్కూళ్ళల్లో వాడు ఎప్పుడు కూడా మర్చిపోకుండా అట్లాగే మైండ్లో గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఇలా చెప్తారా అంటే చెప్పరు. జర్నల్ ఎంట్రీస్లో ఎలా చెప్తారు, క్యాష్ అకౌంట్ డేటా క్యాపిటల్ అంటారు. అది ఎందుకు అయిందిరా బాబు అంటే కొందరికి 100 మంది ఉంటే దాంట్లో అర్థమయ్యేది 30 మందికి, మిగతా 70 మందికి ఏమీ అర్థం కాదు. దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని ఎవరికి తెలియదు. బట్టి కొట్టేస్తారు, ఇలాగే బట్టి కొట్టేస్తారు, అవి అర్థం కావు అకౌంట్స్. సో క్యాపిటల్ అనేది గివర్, బిజినెస్లోకి డబ్బులు అనేది కమ్స్ ఇన్. ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్ కదా, క్రెడిట్. అతను ఇస్తున్నాడంటే బిజినెస్లోకి డబ్బులు కమ్స్ ఇన్ అవుతుంది. సో కమ్స్ ఇన్ అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు పెట్టారండి, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏం చేయాలి, మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలి. సో మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు, ఆ సప్లయర్స్ దగ్గర వెళ్ళి మన బిజినెస్ అనేది పర్చేజ్ చేయాలి. సో పర్చేజ్ అనేది ఏం అకౌంట్, రియల్ అకౌంట్. రియల్. కళ్యాణ్ Personal account. రియల్ రూల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ Debit comes in, credit what క్రెడిట్ goes గోస్ out. అవుట్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, Debit క్రెడిట్ ద is, గివర్. credit is the giver. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Purchase debit comes in. ఈ ఎంట్రీ చూస్తానే ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చెప్పండి. Purchases debit, Kalyan traders credit. యా, బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచించాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచించాలి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తుంది, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతుంది అనేది మీరు ఆలోచించాలి. యా, సో కళ్యాణ్ ఇస్తున్నారు, మన బిజినెస్లోకి కమ్స్ ఇన్ సరుకు. ఒక వచ్చేది మాత్రం ఆలోచించండి, దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి కదా సార్ అనేది సెకండ్ ఎంట్రీ. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్గా, అప్పుగా? Credit sir. క్రెడిట్ బేస్. క్రెడిట్. ఎందుకని క్రెడిట్, క్యాష్ ఎందుకు కాదు? నేమ్ మెన్షన్ చేసాం సార్, Name క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ చేసుకుంటాం కదా సార్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, అప్పుగా తెచ్చుకున్నాం, అప్పుగా తెచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? క్యాష్ పే చేయాలి, అమౌంట్ పే సో చేయాలి. ఆ సప్లయర్స్కి మనం డబ్బులు అనేది పే చేయాలి, సప్లయర్స్కి డబ్బులు అనేది పే చేయాలి. సో క్యాష్ అనేది ఏం అకౌంట్, రియల్ కళ్యాణ్? రియల్ అకౌంట్. Kalyan Kalyan. personal account. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి, రియల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, Debit what comes in, credit what goes in real account. Debtor is the దీంట్లో receiver. డెబిట్ ఇది, క్రెడిట్ ఇది. కళ్యాణ్ ట్రేడర్స్ డెబిట్. క్యాష్ డెబిట్, కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్. క్యాష్ డెబిటా? Cash credit, Kalyan traders credit, sir. cash payment ఇస్తున్నాం. అది లేకపోతే ఇది లేకపోతే అదే కదా. లేదు, కళ్యాణ్కి ఇస్తున్నాం కదా సార్. మీనింగ్ చూడండి, ఇక్కడ మన బిజినెస్ అని ఆలోచించండి. పోతుంది క్యాష్ పెయిడ్ అంటే నా బిజినెస్ నుంచి డబ్బులు అనేది బయటికి వెళుతుంది అంటే కమ్స్ ఇన్ గోస్ అవుటా? Goes out. Credit cash. క్రెడిట్ క్యాష్. కళ్యాణ్ ట్రేడర్స్ డెబిట్. అంటే అటు పక్కన వాడు ఏం చేస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు, రిసీవర్. అట్లా ఆలోచించాలి. నెక్స్ట్ సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్ అండి? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. జానకి ట్రేడర్స్ పర్సనల్ అకౌంట్. Personal. రూల్ ఏంటి, రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అసలు రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్. ఇప్పుడు మనం సేల్ చేస్తున్నామంటే మన బిజినెస్ నుంచి సరుకు అనేది బయటికి పోతుందని కదా అర్థం. గోస్ అవుట్. Goes out. సేల్స్ క్రెడిట్, జానకి ట్రేడర్స్ డెబిట్. Credit, debit. ఇది జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా, క్యాష్గా? అప్పు. Credit sir. క్రెడిట్ బేస్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్. ఏకి తీసుకోవాలి ఇక్కడ. క్యాష్ రియల్ అకౌంట్. దీంట్లో డెబిట్ ఏది, లైక్ క్యాష్ ఏమవుతుంది, క్యాష్ వస్తుంది సార్ బిజినెస్ లోకి. Comes in. దానికి Real account. రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్. రియల్ రూల్ ఏంటి?
డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద డెబిట్ గివర్. క్రెడిట్ ద గివర్. క్యాష్ ఇందులో క్రెడిట్ డెబిట్ అవుతుంది, క్రెడిట్ డెబిట్ క్యాష్ డెబిట్ డెబిట్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది, జాన్కి ట్రేడర్స్ క్రెడిట్ అవుతుంది. క్యాష్ డెబిట్ పర్సనల్. వెరీ గుడ్. సో అప్పుగా మనం సేల్ చేస్తాం, ఆమె కస్టమర్ కదా, ఆమె మనకు డబ్బులు ఇవ్వాలి, అంటే ఆమె ఇవ్వాలి, మనకి బిజినెస్లోకి వస్తుంది. ఆమె గివర్, మన బిజినెస్కి డబ్బులు వస్తుంది. నెక్స్ట్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీ కంపెనీ పేరు మీద కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి కంపల్సరీగా. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? లైక్ క్యాష్ ఏమవుతుంది, బ్యాంక్ ఏమవుతుంది? బ్యాంక్ డెబిట్ బ్యాంక్ అవుతుంది సార్. డెబిట్ బ్యాంక్ అవుతుంది సార్, క్యాష్ క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ క్యాష్ బ్యాంక్ అనేది ఏమవుతుంది? పర్సనల్, రియలా, నామినలా? పర్సనల్ సార్. క్యాష్ సార్. రియల్ రూల్ ఏంటి? బ్యాంక్ పర్సనల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్. క్యాష్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. గోస్ సార్. గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ వెళ్తుంది, క్రెడిట్ క్యాష్. క్యాష్ ఎస్బీఐ బ్యాంక్ డెబిట్. క్యాష్. తర్వాత నెల నెల బిజినెస్ ఎక్స్పెన్స్లు జరుగుతాయిగా, పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి? క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? నామినల్. నామినల్స్. క్యాష్ క్యాష్ రియల్ Real. అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్. గెయిన్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఎక్స్పెన్స్. రెంట్ డెబిటర్, క్యాష్ క్రెడిటర్. రెంట్ డెబిటర్ సార్, క్యాష్ క్రెడిటర్. సో నెక్స్ట్ ఏముంది? ఈ ప్లేస్ Sir, you- ఏమేమి వస్తాయి మనకి? Sir, your voice is coming very low, sir. సో నౌ ఇట్ ఇస్ Hello. ఓకే. No, sir. Can you Okay. repeat it? సో రెంట్ ప్లేస్లో ఏమేమి వస్తాయి మనకి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ కూడా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ కూడా మనకు సేమ్ ఇలాగే వస్తాయి. ఓకేనా? అంతే. నెక్స్ట్ Debit. Expense. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటివి? కమిషన్ రిసీవ్డ్ ఏం అకౌంట్? Nominal. సో నామినల్. క్యాష్ అనేది Real account. రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ Debit ఎక్స్పెన్సెస్, expense and loss. క్రెడిట్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్. రియల్ రూల్ ఏంటి? Debit what డెబిట్ వాట్ comes in, కమ్స్ ఇన్, credit క్రెడిట్ what goes. డెబిట్ వాట్ సార్ క్రెడిట్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Received. కమిషన్. Income. Credit. Commission. Credit. 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 Commission. Received. ఇంకా వీటిలో ఏమేమి వస్తాయి? డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొచ్చినా సేమ్ ఇదే విధంగా మనకి వస్తాయి. సేమ్ ఇలాగా. తర్వాత పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలా. కంప్యూటర్ అంటే ఏంది, ఏమి తీసుకోవాలి? Set. రియల్ అకౌంట్. కంప్యూటర్ రియల్ రియల్. క్యాష్. క్యాష్ కూడా రియలే. Real కదా sir. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. ఇలా ఉంది అంటే క్యాష్కు పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలన్నా, అప్పుకు పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలన్నా అసెట్ని? క్యాష్. క్యాష్ సార్. Cash. Yes. Sir. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ కంప్యూటర్, Purchase చేసేది. అసెట్ ఏ వచ్చినా కూడా సేమ్ ఇంతే, ఏ వచ్చినా కూడా ఇలాగ తీసుకోవాలి. వస్తుంది. Comes in. తర్వాత అవుట్ సైడ్ ఏమైనా లోన్లు తెచ్చుకుంటే వాళ్ళు ఇస్తున్నారు, మన బిజినెస్లో కమ్స్ ఇన్. ఇలాగా 4 ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు ఇలాగే ఇదే విధంగా మీరు చేయాలి. ఇదే విధంగా 4 ప్రాబ్లమ్స్ చేస్తే అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది. చేయకపోతే నేనేం చేయలేను దానికి. ఓకే, ఒక సబ్జెక్ట్ని పరిపూర్ణంగా మీరు నేర్చుకోవాలంటే చెప్పినట్టు చేయాలి. టాస్క్ చేయలేదంటే నేనేం చేయలేను. ఓకే, టుమారో లేదంటే డే ఆఫ్టర్ టుమారో నేను మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను.
ఫస్ట్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఆ బేసిక్ క్లాసెస్లో మీరు ఎంత స్టాండర్డ్స్ మైండ్లో పెట్టుకుంటారు అనేది ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, సో అది ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. Sir, I have one doubt, sir. యా ఆస్క్ మీ. So, what is the difference between the organization and company? కంపెనీ, ఆర్గనైజేషన్. ఓకే, గుడ్. కంపెనీ అంటే ఎలాంటివి వస్తాయి? కంపెనీ చెప్పండి మీరే. I'm coming to software, it like a TCS, Cognizant, Capgemini. This is the companies. Yes, ఆర్గనైజేషన్ అంటే it is related to, I think, not a software, normal business related company, I think. అంటే వన్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, Yeah. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్. సో వాటిని మనం చెప్పొచ్చు, ఇండస్ట్రీస్ అని కూడా ఉండొచ్చు వాళ్ళు. Okay. ఓకే, సో అక్కడ ఏంటంటే మల్టిపుల్ ఉంటాయి, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని మనం ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. Okay, sir. Yeah. టీసీఎస్ కంపెనీ అంటారు, కాగ్నిజెంట్ కంపెనీ అంటారు, ఇన్ఫోసిస్ కంపెనీ అంటారు, వాటంటే కంపెనీస్ అంటారు. Yes. కంపెనీస్ చాలా ఉంటాయి, ఆర్గనైజేషన్స్ రేరుగా ఉంటాయి. Yeah. ఓకేనా? Good. Thank you. Yeah. యా, రిమైనింగ్ మా ఎనీ డౌట్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఫస్ట్ క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, చాలా 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 ఇంపార్టెంట్. వీటిని బాగా అర్థం చేసుకోవాలి, ముందు చెప్తున్నాను. అది ఇవి బాగా అర్థం చేసుకుంటేనే ఫర్దర్ బాగా అర్థమవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్. సో కోర్స్ ఇస్తారా సార్ ఇది? యా నువ్వు ఇవి నేను పంపిస్తాను ఇప్పుడే, వాటికి చేయండి, ఆ 4 ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, యా, ఓకే గైస్, గుడ్ నైట్. Thank you, sir. Okay, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్.